రచ్చ గెలవడం ఈ మాటలకి ఇంకా వాల్యూ ఉందా అంటే ఎందుకు లేదు అంటున్నారు మన సినిమా వాళ్ళు. ఇండియాలో ఎన్ని వసూళ్లొచ్చినా మన సరిహద్దులు దాటిన తరువాత లోకల్ భాషల్లో మన సినిమాలు చేసే హల్చల్ చూసినప్పుడు ఆ సినిమాకి పడ్డ కష్టం అంతా కరిగిపోతుంది అంటున్నారు. ఇప్పుడు మరోసారి ఆ విషయాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు తారక్. ప్రభాస్ అతి త్వరలో జాపనీస్ నేర్చుకుని మాట్లాడినా మనమేం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనేం లేదేమో. ఆల్రెడీ ఆయన సినిమాలకు అక్కడున్న క్రేజ్ అలా ఉంది మరి. అప్పుడెప్పుడో బాహుబలి, ఆ తరువాత సాహో, సలార్ అంటూ డార్లింగ్ సినిమాలకు పెద్ద ఫ్యాన్ బేసే ఉంది జపాన్లో. వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఒకప్పుడు జపాన్ అంటే మన రజనీకాంత్ మాత్రమే గుర్తుకొచ్చేవారు. తలైవార్ స్టైల్ కి ఫిదా అయిపోయేవారు ఫ్యాన్స్. కానీ ఇప్పుడు జపాన్ ని కంప్లీట్ గా కమ్మేస్తున్నాయి తెలుగు సినిమాలు. మన యాక్షన్ ని, డైలాగ్లను జాపనీస్ లో చూసుకుంటూ ఉంటే కడుపు నిండిపోతోంది మేకర్స్ కి. జపాన్ షోలను మిస్ కారు జక్కన్న. RRR తో జపనీస్ ప్రజల అభిమానాన్ని డైరెక్ట్ గా టేస్ట్ చేశారు తారక్ అండ్ చెర్రీ. అక్కడి యూత్ కి మాత్రమే కాదు, పెద్దవారిని కూడా మన కంటెంట్ ఫిదా చేసేస్తోంది. అందుకే మన సినిమాలకు కాసులు కురుస్తున్నాయి అక్కడి థియేటర్స్ లో. వచ్చే ఏడాది వేసవిలో జపనీస్ కి స్పెషల్ విందు ఏర్పాటు చేస్తున్నారు తారక్. ఆయన నటించిన దేవర మార్చి 28న విడుదల కానుంది. జనవరి 3 నుండే ప్రీ సేల్స్ మొదలు కానున్నాయి. వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. కల్కి మూవీని డిస్ట్రిబ్యూట్ చేసిన ట్విన్ దేవరను కూడా రిలీజ్ చేయనుంది. అక్కడి ఆడియన్స్ యాక్షన్ ప్రియులు. దేవరలో యాక్షన్ కంటెంట్ మెండుగా ఉంది. సో ఇప్పటిదాకా ఉన్న రికార్డ్స్ ను దేవర తుడిచిపెట్టడం ఖాయమనే మాట వినిపిస్తోంది ట్రేడ్ వర్గాల్లో.